వెళ్దాం. ములుగు జిల్లాలో కర్రెకట్ట చర్చనీయాంశంగా మారింది. కర్రెగుట్టలపై బాంబులు పెట్టామని మావోయిస్టులు లేఖ విడుదల చేయడం సంచలనాత్మకంగా మారింది. ములుగు ఎస్పీ శబరీష్ మావోయిస్టులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బాంబులతో బలవుతున్న అమాయక ప్రజలపైన ఇన్ఫార్మర్ ముద్రవేయడం బాధాకరమన్నారు. కర్రెగుట్ట చుట్టూ బాంబులు పెట్టామని మావోయిస్టులు లేఖ విడుదల చేయడం క్షమించరాని నేరమన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా తాడ్వాయి మండలంలో ఆదివాసీ యువజన సంఘం పేరుతో పోస్టర్లు వెలిశాయి. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ వరంగల్ నుండి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం కర్రెగుట్టలో సంబంధించి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్ట అంశంపై పోలీసులు వర్సెస్ మావోయిస్టులు అన్నట్లుగా ములుగు జిల్లాలో మారిపోయింది. కర్రెగుట్టలో మందు పాత్రలు అమర్చాం, ఎవరు ప్రజలు రావద్దంటూ వాజేడు వెంకటాపురం మావోయిస్టు సంబంధించిన ఏరియా కమిటీ శాంత పేరుతో ఒక లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ లేఖ ప్రజెంట్ ఇప్పుడు ములుగు జిల్లాలో చర్చాంశమైనటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. అమాయక ప్రజలు ఎవరు కూడా కర్రెగుట్ట ప్రాంతానికి రావద్దు, ఆపరేషన్ కగారు దాడి నుంచి కాపాడుకునేందుకు మందు పాత్రలను ఏర్పాటు చేశామంటూ కూడా మావోయిస్టులు లేఖ విడుదల చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ప్రజలు ఎవరు కూడా పోలీసుల మాటలు వినద్దు, పోలీసుల మాటలు విని ఇన్ఫార్మర్గా మారిపోవద్దు, పోలీసులందరూ మిమ్మల్ని ఆదివాసులను ఇన్ఫార్మర్గా మారుస్తున్నారు, కర్రెగుట్టల ప్రాంతానికి కర్రెగుట్టలకు ఎవరు రావద్దు, వేటకు కావచ్చు షికారుకు రావద్దంటూ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖకు సంబంధించి ములుగు జిల్లా పోలీసులు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చి సీరియస్గా స్పందించినట్టు మనకు తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ములుగు జిల్లా ఎస్పీ కూడా మీడియాకు ఒక బైట్ను రిలీజ్ చేసి కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది, ఎందుకు మావోయిస్టుల తీరు ఈ విధంగా ఉంది, మావోయిస్టులు లొంగిపోయి ప్రజల జీవితంలో ప్రజలలో కలిసిపోవాలన్నటువంటి అభిప్రాయాన్ని ములుగు జిల్లా ఎస్పీ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అమాయక ప్రజలను కర్రెగుట్ట ప్రాంతంలో మందుపాత్రలు అమర్చి అమాయక ఆదివాసుల ప్రజల ప్రాణాలు బలికొంటున్నట్టు కూడా ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా మావోయిస్టుల తీరు మారాలి, మావోయిస్టులు ఆదివాసీలను గుట్టలపైకి వెళ్ళొద్దనడం నేరము, మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేసి ఆదివాసీ జీవితాలను ఆదివాసీలంతా కూడా అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి వారి జీవితాన్ని కొనసాగిస్తారు, కానీ ఇలా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేసి ఆదివాసులనే కర్రెగుట్టల ప్రాంతానికి వెళ్ళకూడదని హెచ్చరించడం సరైంది కాదంటూ కూడా ములుగు జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో కర్రెగుట్ట అంశం ములుగు జిల్లా పోలీసులు వర్సెస్ మావోయిస్టులు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నా వెనకాల కనబడుతున్నటువంటి ఇలాంటి అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు ఎంచుకొని ఇలాంటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉంటారు కనుక ఈ కర్రెగుట్ట ప్రాంతం కావచ్చు, ములుగు, వాజేడు, వెంకటాపురం ఏరియాలకు సంబంధించి మొత్తం మావోయిస్టులు ఈ ప్రెజర్ మైన్స్ అమర్చి అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. ప్రెజర్ మైన్స్ వల్ల అమాయక గిరిజనేతర ప్రజలు మావోయిస్టులే బాధ్యత వహించాలి, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి నివసించేటువంటి అమాయక ప్రజలనే టార్గెట్గా బాంబులు పెట్టి ఇలా చేస్తున్నారంటూ కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్ట ప్రాంతం అంతా కూడా భద్రతా బలగాలు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నాం, ల్యాండ్ మైన్స్ నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు కర్రెగుట్టపై నిత్యం తనిఖీలు చేస్తున్నట్టు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ చెప్పుకొచ్చారు. ఎవరికైనా అనుమానాస్పదంగా అటవీ ప్రాంతంలో మైన్స్ కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి, ఆదివాసీల జీవనోపాధిని అడ్డుకోవడం నేరం, ఎవరైతే అడ్డుకుంటారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ములుగు జిల్లా ప్రజలు ఎవరు కూడా భయపడద్దు, ములుగు జిల్లా పోలీసులు అండగా ఉంటారు, కర్రెగుట్ట బాంబులు పెట్టామని ఎవరు రావద్దని లేఖ విడుదల చేయడం సరైంది కాదు, తప్పకుండా నేరం అంటూ కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు ఎవరు నమ్మడం లేదు, తెలంగాణలో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, మావోయిస్టులకు మతిభ్రమించి రక్షణ పేరుతో కర్రెగుట్ట పైన మందు పాత్రలు అమర్చి అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు, ఇది సరైంది కాదు, ఇప్పటికైనా మావోయిస్టుల తీరు మార్చుకోవాలి, ప్రజల ప్రాణాలకు ముప్పు కల్పించేటువంటి చర్యలు సహించే ప్రసక్తే లేదు, మేము ప్రజల పక్షాన ఉంటాం, ఆదివాసీల జీవనం అడవితో ముడిపడి ఉంటుంది, ఎవరు కూడా ఆదివాసీల జీవనం ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దు, తప్పకుండా కర్రెగుట్ట ప్రాంతంలో మందు పాత్రలు నిర్వీర్యం చేసే కార్యాచరణ నిరంతరం కొనసాగుతుంది, బాంబు డిస్పోజ్ స్క్వాడ్ భద్రతా సిబ్బంది నిరంతర తనిఖీలు చేస్తున్నాయి, అజ్ఞాతంలో ఉన్నటువంటి నక్సల్స్ అంతా లొంగిపోవాలంటూ ములుగు జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులకు తప్పకుండా జీవనం కల్పిస్తాం
అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం, ఎవరు మావోయిస్టులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో ఇప్పటికే ఈ కర్రెగుట్ట అంశము పోలీసులు వర్సెస్ మావోయిస్టులను మారిపోయిన ఆ పరిస్థితులను చూస్తుంటే నిన్న అర్ధరాత్రి తాడవాయి మండల కేంద్రంలో కావచ్చు, ఇటు మేడారం ఆ ప్రాంతంలో ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిచాయి. ఈ పోస్టర్లలో ఎందుకు మావోయిస్టులను కర్రెగుట్ట ప్రాంతానికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తారు. అసలు మావోయిస్టులు అంటేనే ఆదివాసీల అండదండలతో ఆదివాసీలతోనే జీవనం కొనసాగిస్తారు కానీ ఎందుకు ఇంత ఆదివాసీలకు ఆంక్షలు పెట్టడం ఎలాంటి అధికారం, ఈ ఆదివాసీలకు ఆంక్షలు పెట్టినటువంటి మావోయిస్టులకు అధికారం ఎవరిచ్చారంటూ కూడా ఆదివాసీ సంఘం యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడే పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ పోస్టర్లకు సంబంధించుకోవచ్చు, ములుగు జిల్లా ఎస్పీ రియాక్షన్ సంబంధించి మావోయిస్టులు ఎట్లా స్పందిస్తారు, కర్రెగుట్ట ప్రాంతంలో మందు పాత్రలను పోలీసులు ఎప్పుడు నిర్వీర్యం చేస్తారు. ఇప్పటికే ముమ్మరంగా కర్రెగుట్ట ప్రాంతంలో కూమింగ్ అయితే కొనసాగుతా ఉంది. మూర్తి.